సో ఇద్దరిని మా పూరి లాంటి వెళ్దాం. ఏ బేబీస్ కమ్. మీ ఇద్దరు అండర్స్టాండ్ అంటే డబుల్ అండర్స్టాండ్. ఓకేనా? హ్యాపీ దివాళీ గైస్. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే. గుండె మీద కానీ వీడు నా గుండెల మీద తన్నిండు. సో గాయ్స్ మా బేబీ అన్ని పోతున్నా సరే గొడవలొద్దు, నేను పోతా చూడండి. లేదు 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 ప్రేమ పంతం నడుమన వీడే నలిగిపోతుండే పోరడు మిషన్ల చెరుకైండే. సారీ చెప్తలేదంటే చెప్పను. నేను వానికి గర్ల్ ఫ్రెండ్ని, నాకు వానికి పర్సనల్స్ ఉంటాయి. అది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకుంటావు అర్థం చేసుకో నాకు తెలీదు. తనను కూడా ఏదో కొంచెం హ్యాపీగా ఉంచుదాము అన్న ఇంటెన్షన్లో సరే అని రెడీ అయ్యి నేను ఇద్దరం కలిసి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాము. నాకొద్దు. సో గాయస్ వీళ్ళిద్దరిని పెద్ద పొద్దు నుంచి తింటానే ఉన్నారు. దివాళీ 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 తల తింటున్నారు. వేరేది అనుకున్నారా? సో గాయస్ ఈరోజు దీపావళి అయినా నాకు చాలా వీడియోస్ వచ్చినాయి. ఎందుకంటే ఇంకా మొత్తం మన యూట్యూబర్లు ఇంకా చాలా మంది ఉంటారు కదా, అన్నవాళ్ళు అన్నీ హెవీ వర్క్స్ ఉన్నాయి. నేను చెప్పిన అరే నా వల్ల కాదు ఎందుకు దీపావళి వద్దులే. నిన్నసారి మొన్నసారి చాలా జ్ఞాపకాలు ఉండి కానీ అవి కూడా మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం. ఇప్పుడన్నా ప్రజెంట్ ఇంకా వాళ్ళ మెంటాలిటీ తట్టుకోలేక ఈ ఫస్ట్ టైం నా మాట ప్రతిసారి నా మాట వాళ్ళు వినేటోళ్ళు, ఈసారి నేను వాళ్ళ మాట వింటున్నా. ఎందుకంటే కొంచెం నా మీద ప్రేమ నాకు కూడా పుట్టుకొచ్చింది. సో మా తింటారు వెళ్దాం. నేను ఊరికైనా అయినా మా చెల్లెని పిలుచుకొచ్చారా? నీ ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నా. నేను మా చెల్లెని పిలుచుకోపోతారా? ఎన్ని ఇవే తమాషాలు తేవడం తీసుకోవడం నీ ఇష్టం అనుకున్నావా? మా ఇష్టం తెచ్చేది ఒకటే, తర్వాత మనదే. సో ఇద్దరిని మా పూరి లాంటి వెళ్దాం. ఏ బేబీస్ కమ్. ఇద్దరు చాలా ఒక గుండె కాబట్టి నాకుండే 2 గుండెలు కాబట్టి ఇద్దరు మంచిగా. నేను అన్ని మర్చిపోయి ఫెస్టివల్ రోజు మంచిగా ఉందామని అనుకున్నాను. మళ్ళీ ఇవి అవి పంచాయతీ అయితే అనుకో నేను వెళ్ళిపోతాను. సో గాయ్స్ ఈ రోజు ఒకటి నేను ఒట్టేయించుకున్నాను అనమాట. మౌని ఏమనకూడదు దానికి ఒట్టేసి పండుగ రోజు ఆమెను బాధ పెట్టదు, వీని బాధ పెట్టదు. ఎక్కడో నువ్వు బాధపడతాను కాబట్టి నేను కూడా మంచిగానే మాట్లాడుతున్నాను. మీ బావకు చెప్పు. మీ ఇద్దరు అండర్స్టాండ్ అంటే డబుల్ అండర్స్టాండ్. ఇంతింతరా అంటే ఇల్లంతా నాదే అన్నాడు అంటే ఇంకడికి ఒకడెవడో అవునా పోనీ కదా అని మరదలు కానీ అనిపిస్తుంటే మళ్ళీ ఇంకే సంకనిస్తున్నా పోయి నీలాంటిదే మా ఇల్లు కంటే సీమ్ చూపిస్తుంటాం. సో గాయ్స్ ఇంకెందుకు లేటు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మా బావకి హ్యాపీ దివాళీ కాబట్టి 2 చుచ్చబుడ్లు పెట్టినకనే పిలిచిన అనమాట. సో ఇంకోటి మా మౌని కూడా మరదలు వచ్చింది. మరదలు మైకంలో ఉన్నా. అరే ప్లీజ్ మంచిగా ఉన్నా, నేను అసలుకే వేరే మూడ్ లో ఉన్నా. ఇంకోటి మరదలు నేను బయట పెట్టలే కదా, తర్వాత చెప్పుకో. నీ మరదలు కూడా ఉండాలి ఇప్పుడు ఫెస్టివల్ రోజు. అంటే మరదలు నేను బయట ఉండదు, నా మనసులో ఉంటది. అర్థమవుతుందా? నేను చెప్పిన ఇట్లాంటివి ఉండకూడదు అని చెప్పిన. నువ్వేడున్నావు నా మనసులో ఇక్కడ ఉన్నావు, కానీ నేను మౌనికి ఏడున్నా తెలుసా? ఈ లాకెట్ లో ఉన్నా చూడండి. నిజంగా మ్యాచ్ అవ్వదు, తీసేయాలి. గలీజ్ ఉంది వేసుకుంటే, కానీ వీని తీసడం నాకు ఇష్టం లేదు. అందుకే ఉంచుకున్నా ఇద్దరిపై, నా హార్ట్ మీద, నా గుండె మీద. కానీ వీడు నా గుండెల మీద తన్నిండు. ఈ దివాళీకి అందరూ ఆడియన్స్ కూడా ఏం తెలుసా, చిన్న ఒక రొమాంటిక్ చిన్న స్టెప్ అనమాట. సో మా బేబీతో ఒక చిన్న డిస్కో
పండప్పుడు డిస్కో వేస్తారా? సరే గాయస్, ఇంతకీ వీళ్ళకి పండగ అంటే ఏమో తెలుసు, దీపావళి అంటే ఏం చెప్పు? దీపావళి అంటే ఇల్లంతా దీపాలతో నిండాలని. టపాకులు కొట్టేది దీపావళి. ఇక ఇలాంటి మొక్కలు ఎప్పుడు ఇంట్లో దీపం వెలిగించారు కాబట్టి సో ఈ రోజనే వెలిగిస్తారు. ఇలాంటి అమ్మాయిలకు పెట్టిన దీపావళి. 2 times పూజ చేసి అబద్ధం చెప్పు. నేనా? నువ్వు అంత గొర్రె కానీ ఇద్దరికిద్దరు గొర్రెలే కానీ ఎవరికొరు బయట పడుతుంది. నాకొద్దుని గిరిగిరి దోస్తి ఎలిగేసి కాలిగేసి కాలిగేసి ఫ్యాన్స్ అక్కడ మీ ఇద్దరితో ఒక స్టెప్ పడవుతారు. అమ్మా, ఏం ప్లానింగ్ అన్నావా? ప్లానింగ్. సో అన్న ఇప్పుడు కెమెరా పట్టుకుని మేము ఎప్పుడు కోరేది మీతో ఒక చిన్న స్టెప్, నేను డాన్స్ బలేసాను అంతా అన్న చెప్పిండు. ఓకేనా? స్టెప్ అయిపోయింది. మన ముగ్గురు కలిసి దివాళీ సెలబ్రేషన్. సో ఈ రూమ్ లో వద్దు, రూమ్ ఎందుకు చిన్నది కాబట్టి సో ఓనర్లతో ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం. మనం త్వరలో ఆఫీస్ తీసుకుంటున్నాం, అక్కడ చిన్న వచ్చినట్టు చేయొచ్చు. సో గాయస్ ఇంకా చాలా ఉన్నాయి మా మైండ్లో వీడియోస్, వాటర్ అంటే షాంప్ అంటే చాలా ఉన్నాయి. సో అవన్నీ మాకు పర్టికులర్ ఒక రూమ్ లేదనమాట. సో ఒక ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్లో మా ఆఫీస్ ఓపెన్ చేస్తాం. సో గాయస్ ఇంకా మరదల్ని మా పిల్లనంటే బయట తీసుకొచ్చిన అనమాట. ఎందుకు తీసుకొచ్చిన అసలు ఏడికి అని చెప్పి ఏడికి తీసుకుని అది చెప్పు ఫస్ట్. సో గాయస్ ఈ టైంలో నా బయట ఏడబడితే రోడ్డు మీద కానీ ఏడబడితే ఆడ మనకి క్రాకర్స్ కాలడం అన్న సో పొల్యూషన్ అనమాట. సో గాయస్ మా బేబీ అన్ని పోతున్నా. సరే దీని నిండా క్రాకర్స్ తీసుకుని వస్తే మొత్తం పనిచేసిన రోడ్డు మీద వస్తుంది పిల్లలకి గిల్లలకి అందరూ. సో గాయస్ పంచడం కాదు, చిన్న చిన్న పిల్లలకి ఇచ్చేసిన. అందుకని అందరికి మంచిగా మా బావకి 10 మంది గుండెకాయల బతికిస్తుంది. అవునవును, అన్ని బతికిస్తాయి. ఎన్నో రోజులకు ఒక మంచి మాట మాట్లాడింది మా బావ. సో గాయస్ ఇంకెందుకు లేటు, చిన్నగా పోరితో మరదలతో దీపావళి సెలబ్రేషన్. పర్లేదు, ఏం కాదు, ఒక్క వీడియో. నువ్వు ఆడ బాధపడుకుంటూ అక్క అది సరే ఏదైనా మాట్లాడి ఇప్పుడు వచ్చినాక ఏం చేస్తున్నావు? మనకు ఉండాలి. ఇవి షేరింగ్ లో అండర్స్టాండింగ్ ఉండొద్దు, అది గలీజ్ అయిపోతుంది. మా బావ కాబట్టి నాకు రైట్స్ ఉంటాయి. చేసా కాలేసా పట్టుకుంటా అన్ని రైట్స్ ఉంటాయి. మరదలు అన్నప్పుడు అన్ని రైట్స్ ఉంటాయి. నేను కొట్టేసా పండుగ. నేను కూడా కొట్టేసా చిన్న కోసం గొడవ పడకండి, ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతాడు. గీత ఆటలాడకూడదు. ఇలా రెడీయా? క్రాకర్స్ వెలిగి ఓవర్ గా మాట్లాడుతుంది. కొంచెం ఉంది కాబట్టి నాకు నీ మీద కొంచెం అరే ఏదో సరే బాధపడుతుంది కదా అనేసి కొంచెం చూపించిన. మీ ఇంట్లో గొడవ పడితే ఏడికి తీసుకురాను నేను. ప్రేమ పంతం నడుమన వీడే నలిగిపోతుండే ఈ పోరడు మిషన్ల చెరుకైండే. అరే బావా నాకు చెప్పుకోరాదు మరి, చేతయ్యద్దు కాలేదు ఏమేదంటే ఎట్లా మాట్లాడుతుంది. పండగ రోజు గొడవలు వద్దు ప్లీజ్. ఏదో పాపమని ఆమె దగ్గర పోయి పోదాం పాక ఏం కాదు బాగా నేను చెప్పుకుంటా వెళ్ళేసి వస్తాం, ఇట్లా దివాళీ కదా ఫెస్టివల్ కదా అని చెప్పి మరీ సంజాయించుకొని తీసుకొని వచ్చినా నేను. పండగ రోజు గొడవలు వద్దు, నేను పోతా చూడండి. సెలబ్రేట్ లేదు లేదు ఆరి బీడి సీడ్ అంతా బీడి నీదే. చిన్నగా ఉంది నువ్వు పట్టుకో. ఇష్టం లేదు. కొడతా రోడ్ అని కూడా నువ్వు పడితే నేను కొట్టించుకుంటానా ఏంటి? పట్టాయి ఒక్కటి కొడితే కూడా కింద పడిపోతావు. నేను కూడా కొట్టేస్తా మరదలు నేను చెప్పి. అరే చెప్పుకోరా రైట్స్ లో అర్థమైందా? చేసుకుంటాం. నా కోసం సారీ చెప్తా. అరే ఆయనకు సారీ చెప్పకుండా నేను సారీ చెప్తలేదంటే చెప్పను. ఏంటా బావా చెప్పు. ఆ పిల్లకి ఏం నీకన్నా కొంచెం ఏజ్ పెద్ద కాబట్టి సారీ చెప్పు, నా కోసం చెప్పు. సరే ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పడానికి నేను రెడీ. సారీ ఓకేనా? నువ్వు నాకు ఇష్టం, నాకు తెలుసులే. సారీదా? అరే మళ్ళా
సారీ తమాషాలు చేస్తున్నారా? కిడ్నీలో నుంచి బయటకు వచ్చిన రాళ్ళు నాకు. ఇంకెక్కడి నుంచి అన్న రాలేదా? సారీ ఈ బావ అగరబత్తి. సారీ చెప్పు సారీ మౌనిక గారు. ఓకేనా ఇప్పుడు? మౌనిక అక్క సారీ. సారీ మౌనిక అక్క. ఓకేనా? చలో మనం వెలుగుతుందా. సో గాయ్స్ అందరికి హ్యాపీ దీపావళి. హ్యాపీ దివాళీ గాయ్స్. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే. So guys, పక్కువన్న గుండెల్లో ఏమన్నావు? నేనుంటేనే రాజన్ గానికి వెలుగు, నేనుంటేనే హ్యాపీనెస్, నేనుంటేనే ఎవ్రీథింగ్. నేను లేకపోతే ఇగో ఇట్లనే మరి ఇట్లనే అవుతుంది. సరే ఈమె లేకున్నప్పుడు నన్ను మళ్ళీ పుట్టలేను మళ్ళీ ఈమె లేకున్నప్పుడు హ్యాపీగా వేరు, ప్రెసెంట్ ఉండడం వేరు. పాస్ట్ ఈస్ పాస్ట్. గతం ఎవరికి సంబంధం లేదు బాయ్. ప్రెసెంట్ నువ్వు ఎట్లా బతుకుతున్నావు, ఎట్లా ఉంటున్నావు, ప్రెసెంట్ కోరిలు ఉంటారు పోతారు, మరదలు పర్మనెంట్. మరి రెచ్చ కొట్టకు చెప్తున్నా. సో గాయ్స్ ఇంకెందుకు లేట్ కొట్టాలనిపిస్తుంది. పిల్ల వచ్చినప్పుడు నిజంగా మస్తు కొట్టాలనిపిస్తుంది. ట్రీటింగ్ కూడా ఫుల్గా మరదలన్నప్పుడు ప్రేమ ఉంటది, బావన్నప్పుడు నాకు కూడా ప్రేమ ఉంటది. అర్థమైందా? సో గాయ్స్ పండుగ రోజు ఏమనలేకపోతే మీకు నా సో గాయ్స్ దీపావళి ఆడేటప్పుడు జర రోడ్ల మీద డాగ్స్ కి ఎక్కండి. నేను చూసి చాలా మంది సేఫ్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోండి మీరు. సో ఇంకోటి రోడ్ల మీద వెళ్ళిపెట్ట ఎక్కండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చిన్న ఏజ్లోనే ఏం చేసేటోళ్ళం తెలుసా? అప్పుడు మా ఊర్లో ఉండేటోళ్ళు చిన్న డమ్ అనేది తీసుకుంటాం టపాకాయలు, ఒకరి మీద ఒకరు ఇస్తున్నట్టోళ్ళం. వాళ్ళ మీద వేసి పారిపోయే వాళ్ళం. సో గాయస్ చూడండి, ఒక 2 భూచక్రాలు ఇవి ఒకటి ఉన్నాయన్నమాట. సో గాయస్ ఇంకా వీళ్ళేమో రీల్ ఇస్తా అన్నది నా మరదలు, మా పిల్ల రీల్స్ ఇస్తా అన్నారు. సో రీల్స్ కానీ ఒక 3 దాబెట్టినాం. సో ఇంకొకటి మేము ఎక్కడో రోడ్డు మీద గిడ ఏది లేదు, ఒక విశాలమైన గ్రౌండ్లోనే తీసుకున్నాం. ఇంకోటి మీరు కూడా అట్లా గ్రౌండ్లో కానీ మేబీ ఇంట్లో కూడా కాల్చుకొని మ్యాక్స్ మీ సరౌండింగ్లో ఏదైనా సేఫ్ గా ప్లేస్ ఉంటే అక్కడ కాల్చుకోండి. ఏం ప్రాబ్లం లేకుండా ఏడంగా కాల్చుకోండి. ఇన్ లేకున్న వాళ్ళకి ఏడంగా కాల్చుకోండి. సో అందరికి విన్నర్ వాళ్ళకి, వినే వాళ్ళకి, మంచి వాళ్ళకి, చెడ్డోళ్ళకి అందరికి హ్యాపీ 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 దీపావళి. ఇంకోటి ఏం తెలుసా? ఇంకోటి ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను దివాళి. కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే మా బావతో సెలబ్రేట్ చేసుకున్నా అని కొంచెం ఒక చిన్న మెమోరీగా నాకు ఉండిపోలేదు అన్నట్టు. నాతో సెలబ్రేట్ చేసుకోవాలంటే నీకు అదృష్టం ఉండదు కాబట్టి ఈరోజు అదృష్టం వచ్చింది కాబట్టి నాకు కూడా అదృష్టం ఉంది. కానీ ఒక దురదృష్టాన్ని మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉండొచ్చు, చెప్పలేను అంతే. సో లైఫ్లో దురదృష్టాలు అదృష్టాలు అన్నీ ఉంటాయి, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే మన లైఫ్ జర్నీ అనమాట. సో బ్యాడ్ గుడ్ అని అసలు ఏమనుకోవద్దండి, 2 గుడ్డే. ఇద్దరు అక్క చెల్లెలు ఈరోజు కంఫర్ట్గా ఉండిందానికి నాకు చాలా బెటర్. సో నా లైఫ్లో మర్చిపోలేను, అక్క చెల్లెలు ఈరోజు కలిసి ఉన్నారంటే ద మోస్ట్ తట్టుక. ఇలానే నా గుండెలు ఎప్పుడు ఇద్దరు బతుకుంటారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. సార్ ఆ దేవుడు నింటే ఇద్దరిని అక్క చెల్లెల నా గుండెలనే పెడితే ఇంకా బెటర్. నిజంగా నాకు మీదంతా పక్కన పెట్టండి, కానీ రూమ్ లో వీళ్ళు చెప్పింది ఒకటి, నువ్వు నాతో మాట్లాడింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి, ఇక్కడికి వచ్చినాక వీళ్ళిద్దరు ప్లాన్ చేంజ్ చేసుకున్నారా మరి ఏం చేసుకున్నారు? ఇక్కడికి వచ్చాక నేనేం ప్లాన్ నువ్వేం వేసినవే? నేనేం ప్లాన్ లేదు, నార్మల్ గా వెళ్ళి సారీగా కూర్చోండి. సో నేను ఏమన్నా దివాళీ ఉంది కదా అక్క, సో కొంచెం అట్లా బయటికి వెళ్ళొద్దాం, ఏమన్నా ఏమైనా గొడవలు ఉంటే పక్కన పెట్టు, తర్వాత చూసుకుందాం. ఒక్క నిమిషం నేను చెప్పనిస్తావా? చెప్పు. సో మీరేం మాట్లాడుకున్నారు? మీ ఇద్దరు మర్దల్ బావా, సో మీరు మీ ఇద్దరు పర్సనల్ ఫ్యామిలీ ఓకేనా? ఓకే, ఐ అండర్స్టాండ్. పర్సనల్స్ ఉంటాయి, నేను ఒప్పుకుంటా. నేను వానికి గర్ల్ ఫ్రెండ్ని, నాకు వానికి పర్సనల్స్ ఉంటాయి. అది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకుంటావు అర్థం చేసుకో నాకు తెలీదు. నేను 1.5 year నుంచి మనతో ఉంటున్నా. నేనేందో వీడేందో వాళ్ళకి తెలుసు, నేను మనతో ఎలా ఉంటాను కూడా మీకు తెలుసు. 1.5 years నుంచే ఉంటున్నా నేను. లైఫ్ సరే తినతోనే ఉన్నాను. సరే నో ప్రాబ్లం. నేనైతే ఒకటే చెప్పాను కూడా, నేను ఈ ఫెస్టివల్ అసలు జరుపుకోవాలి వెళ్తాను అనుకోవడానికి రీజన్ ఒకటి. ఎందుకు ఫెస్టివల్ రోజు బాగోదు, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అబ్బాయి కోసం వచ్చింది, బాధపడొద్దు, తనను కూడా ఏదో కొంచెం హ్యాపీగా ఉంచుదాము అన్న ఇంటెన్షన్లో సరే అని రెడీ అయ్యి నేను ఇద్దరం కలిసి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాము. సో నేను కూడా అదే మాట్లాడుతున్నా, నేను కూడా కాంప్రమైజ్ అయ్యే నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, డిస్కస్ ఇద్దరుగో ఈమె మనసులో ఏం లేదు, నీ మనసులో ఏం లేదు, మీరు బ్యాడ్ అనుకోవద్దండి. మేము జస్ట్ నేను మరదలు అనే చూస్తున్నాను, లవర్ అనే చూస్తున్నాను. జస్టే
కానీ లోపల నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. ఫెస్టివల్ అన్న ఇది కూడా నాకు లేదు, నిజంగా చెప్తున్నా. ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటా, బయటికి తీసుకొస్తాను, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినాక మీ ఇద్దరు రాసలీలలు ఇవన్నీ చూసుకోవడానికి నేను రాసలీల మాట నేను టచ్ చేసిన నాకు వద్దు. తీసుకోపోయినా నా మీద గో ఇది తీసుకుంటే నీది రియల్ అవ్వండి అంటే లేచుడు అలా నాకేం అలా చెప్తే నువ్వు అసలుకే సరే మరి నువ్వు అదొక్కటి ఇది మన ఇద్దరు కలుస్తుంది సరేనా? ఇప్పటికైనా నమ్ముతావా? నో ప్రాబ్లం. అరే ఇది మన ఇద్దరు కలిపి తిందా, మాది ఆపిల్ సింగల్ తింటది. నేను ఏమన్నా క్లారిటీ వినలేదు చూసినావా? ఇది మన ఇద్దరు తిందా, మాది సింగల్ తింటా. నా ఫోన్ మొత్తం గాయస్గా. అయ్యో ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ బావా. నేను తింటున్నాను. సో గాయ్స్ అందరికి హ్యాపీ దివాలి. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు VIP రాజన్న ఆఫీషియల్.